మీరు అన్నారు కదా ఇవన్నీ ఎందుకు ఇవి నెగిటివ్ గా అనుకుంటున్నారు అని. ఇక్కడ పశువధ అనేది బాగా ఉందండి. ఇక్కడ తాంత్రికము అనేది ఉంది కదా, అందువల్ల అందరిలో నేను వెళ్ళాను కదా గౌహతికి, అక్కడ ప్రసాదం ఏమిస్తారు తెలుసా? మటన్ వండి పెడతారు, అదే ప్రసాదం ఇస్తారు. కానీ ఇందులో ఒక ప్రవచనకర్త దున్నపోతును బలిస్తారు. అవును, అది ఇచ్చి అమ్మవారి గుళ్ళో ఆ తలను తీసుకెళ్లి పూజ చేస్తారు. అవును, ఇవన్నీ చూడగానే అక్కడే కాదు, మామూలుగా మన లోకల్ గా అమ్మవారి దేవాలయాల్లో, గ్రామ దేవతల ఆలయాల్లో కూడా బలిస్తారు. జంతు బలి ఉన్నాయి ఇప్పటికీ. చాలా మంది దానికి వ్యతిరేకించినప్పటికీ స్టిల్ అవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు, దశ మహావిద్యల గురించి తెలుసుకుంటే ఎంత విషయాలు తెలుస్తాయో. అంటే త్రిపుర భైరవి అమ్మవారు కానీ, లేకపోతేనేమో ఈ కమలాత్మిక అమ్మవారు కానీ, లేకపోతే మీరు చెప్పినటువంటి అమ్మవారు కానీ, బగలాముఖి కానీ, చిన్నమస్తా కానీ, లేకపోతే ఇంకోటి అమ్మవారి యొక్క శక్తులు అసలు ఫస్ట్ అవి ఎలా ఆవిర్భవించే తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు తారాదేవి ఉంటారు. తారాదేవి ఒక ప్రేతం మీద కూర్చుని ఉంటారు, అంటే ఒక కింద శవం మీద కూర్చుని ఉంటారు. అలాగే త్రిపుర భైరవి అమ్మవారు, వీళ్ళందరూ ఏంటంటే సిద్ధుల్ని ప్రసాదించేటువంటి వారు. అయితే వీళ్ళని ఆరాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడేది. మంత్రం మాలంటే 108 సార్లు చదివితే ఆ మంత్ర స్వరూపం అమ్మవారు కనబడేది. ఆయన ఈ దశ మహావిద్యల్ని ఉపాసన చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, అన్నిట్లో కల్లా అందమైనటువంటి రూపం నా లలితా త్రిపుర సుందరి రూపం. త్రిపుర సుందరి భువనేశ్వరి ఆమె రూపమే చాలా అందంగా ఉన్నది. ఆవిడ్ని షోడసి అని కూడా అంటారు పేరు. షోడసి. అమ్మవారి రూపం చాలా బాగుంది. ఆవిడే లలితాదేవి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆయనకి అంత శక్తి ఉంది. ఒక మాలలా దిప్తాడు, ధూమావతి అమ్మవారు కనబడేది. ఒక మాల దిప్తాడు, త్రిపుర భైరవి అమ్మవారు కనబడేది. ఆయన అంత ఉపాసన పరుడు. సరే, ఇది ఎక్కడ వచ్చింది? ఈ ఉపాసన అంతా మంచిదే, మన శక్తుల కోసము చాలా మంది చేస్తారు. ఇది ఉపాసనలో కూడా ఇప్పుడు 2 రకాలు, దక్షిణాచారము, వామాచారం. నేను మొన్న ఒక ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయాను. దీనికి సంబంధించిన వివరణ ఆయన చాలా చక్కగా చెప్పాడు. మీకు 2 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. దానిలో ఒకడు సాత్వికంగా, నాకు ఈ కారు కొన్నానా, క్రికెట్ బ్యాట్ కొన్నానా, ఇవి అడిగితే మీరు ఏం చేస్తారు? కొంటాను. మీరు కొంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు, అంటే పలానా వయసు పెరిగినప్పుడు, వాడు ఆడుకునేటప్పుడు మీరు ఇస్తారు. ఇంకొకడు ఉంటాడు, నువ్వు బ్యాట్ కొంటావా కొనవా, తలకే బదలు కొట్టేసుకుంటాడు, రాయిచ్చి కొట్టేసుకుంటాడు, బ్యాట్ ఇచ్చి కొట్టేసుకుంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వాడు గోళ పడలేక చిచ్చి కొనిచ్చే. వామాచారము, దక్షిణాచారము 2 పద్ధతుల్లో వామాచారము అనేటువంటిది కొంత అమ్మవారు బాధపడేటువంటి ప్రక్రియ. బాధపడుతుంది ఆవిడ. అరే వీడు మన పిల్లాడే, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు, వాడికి కావాల్సింది ఏదో అడుగుతున్నాడు, ఇస్తానురా, నీకు అది యోగ్యత ఉందో లేదో చూస్తానో, నీకు కావాలో అక్కర్లేదో ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత నేను పెడతాను, నువ్వు అడిగేవు కదా అని ఇంత పెట్టను నేను, దీన్ని నాకు ఆలోచించుకునే టైం ఇస్తాను అని వాడు ఇవ్వడు. ఇస్తావా? దీన్ని వేసే, దాన్ని వేసే. భయంకరమైనటువంటి పూజలు. తలకాయలు నరికేసుకుంటారు రాక్షసులు, చేతులు నరికేసుకుంటారు. ఆయన ఏది ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో తెలుసున్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు, లేకపోతే దైవం, అది ఏ రూపమైనా అనుకోండి. అలాగాక నాన్న నాకు బ్యాట్ కొను కొట్టేసుకుంటే మీరు ఏం చేస్తారు? తలకాయ పూట కొనిచ్చే, పోతే పోయింది, ఆడుకుంటాడు, ఏదో దెబ్బ తగిలితే ఆడిగే తెలుస్తుంది. వీడిని ఏం చేస్తారు అన్న, నాన్న నీకు ఇదిగో ప్లాస్టిక్ బాల్తో ఆడుకో, ఆడు కార్కు బాల్తో ఆడుతున్నాడు రా, నువ్వు ప్లాస్టిక్ బాల్తో ఆడుకున్నా, తగిలితే నీకు దెబ్బ తగలకుండా ఉంటుందని పొద్దున్న అడిగిన వాడికి సాయంత్రం మీరు ఇచ్చారు. వాడికి అవసరము, వాడు ఆడుకుంటాడు, వాడికి కావాలి అని తెలుసు కాబట్టి వీడికి ఇంకా మీరు ఇచ్చేసాను, వెళ్ళి బయటికి వెళ్ళి అర్జెంట్కి వెళ్ళిపోరా బాబు, నా దగ్గర ఉండకు, నువ్వు నీకు కావాల్సింది ఇచ్చాను కదా, వెళ్ళిపో. కానీ వాడికి దెబ్బ తగిలినా అమ్మే బాధపడాలి, వీడికి దెబ్బ తగిలినా అమ్మే బాధ. అది 2 పద్ధతులు. ఒక ఆయన చెప్పాడంటే, ఎవరో ప్రవచనం, నేను అది విన్నది, చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. ఇది సాత్వికంగా వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో తెలిసి, ఎంత ఇవ్వాలో తెలిసి ఇచ్చేటువంటి పద్ధతి. ఇది నాకు కావాలి, నువ్వు ఇస్తావా, ఇవ్వా, తీసుకో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నీకు తెలియదు ఫ్యూచర్లో, దాని నా దగ్గరికి రాక మళ్ళీ వెళ్ళిపో. అది ఇప్పుడు వామాచార పద్ధతికి సంబంధించిన దేవతలు ఉంటారు కదా గురుగారు, వీరిని మన రెగ్యులర్ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవచ్చా? వీటికి వేరే స్థానం ఏమైనా ఉంటుందా?
చాలా వింత ప్రశ్న. అసలు వామాచార దేవతలు అన్న వాళ్ళు వేరేగా ఉంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ బలుల్ని ఇట్లాంటి కోరుతారు కదా. అమ్మ ఇప్పుడు అంటే కాదు గురుగారు, మాకు తెలిసిన అమ్మలు ఎవరు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, ఇట్లా వీళ్ళు ఉంటారు. వీళ్ళు అమ్మలు, మాకు తెలిసిన అమ్మలు. వీళ్ళు ఏవి కోరరు. వీళ్ళకి పత్రి ఇట్లా ఓ కొబ్బరికాయ కొడితే సంతోషపడతారు. ఈ అమ్మవార్లు కాళికాదేవి ఇవన్నీ ఉగ్రరూపాలు. ఇవన్నీ ఈ ఉగ్రరూపాలకు సంబంధించిన అమ్మవార్లందరూ బలులు, రక్తము ఇవి కోరుకుంటారు అని ఎవరు చెప్పారు మీకు? అంటే మాకు మీలాంటి వాళ్ళే చెప్పారు. కాళికాదేవికి రామకృష్ణ పరమహంస నోటితో చక్కగా ఇలా నోట్లో పెట్టేవాడు అన్న అమ్మవారికి. ఆవిడ అలా ఏం కోరుకోదు. ఓకే. ఎంత అసలు ఆవిడ ఎంత కరుణామయమైనటువంటి స్వరూపం అంటే, ఒకసారి రామకృష్ణ పరమహంస గారికి బాల్యంలోనే వివాహం అయిపోతుంది. ఒకసారి వాళ్ళ ఆవిడ గారు ఇలా వస్తూ ఉన్నటువంటి టైంలో ఆవిడకి భయంకరమైనటువంటి జబ్బు చేస్తే నల్లగా ఉన్న ఆవిడ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆవిడకి బాగు చేసిన తర్వాత బయటకు వచ్చారని చెప్తారు. ఆ నల్లగా ఉన్న ఆవిడ ఎవరు? కాళికాదేవే కదా. ఓకే. ఎవ్వరు అమ్మవారు ఏ స్వరూపం. ఇప్పుడు ఉదాహరణకి మీరే చూడండి, మీ అమ్మగారు ఉన్నారు. మీరు పుట్టినప్పుడు, మీరు పెరిగినప్పుడు, ఇప్పుడు ఉన్న పరిస్థితులను గమనించండి. ఆవిడ ఎప్పుడూ ఒకే రకంగా లేరు. మీరంటే కోపం వచ్చినప్పుడు పట్టుకుని కొడతా ఉంటే వాళ్ళు భయంకరంగా ఇది. అదే అమ్మ మన మీద విపరీతమైన వాత్సల్యాన్ని కురిపించిన రోజులు, మనకి జాగ్రత్త చెప్పిన రోజు, ఇవే స్వరూపాలు అమ్మవారివి. ఓకే. ఇప్పుడు బిఎస్ గారు అంటే ఈ ఫోటో ఓకే అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మీరు నైట్ ఫ్యాంట్ వేసుకుంటారు. దాంట్లో మీకుండేటువంటి శక్తి వేరు, మీకుండేటువంటి స్వరూపం వేరు. అలాగే అమ్మవారిలో ఉండేటువంటి రకరకాల శక్తులే. ఇప్పుడు సృష్టి స్థితుల్ని చేయాల్సినటువంటి తల్లి అవసరమైతే కత్తి పట్టుకోవాలి, అవసరమైతే కలం పట్టుకోవాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మరి ఉగ్రరూప ఆరాధన ఎందుకు? ఉగ్ర రూపంలోనే ఉంటే బతకనివ్వట్లేదు కదా రాక్షసులు. వాడు ఒకడు ఉన్నాడు, మాట్లాడితే వాడు వెళ్ళి మునులు, ఋషులు వీళ్ళందరి మీద పడిపోయి సర్వనాశనం చేసేసి, వాడు కనిపించిన వాళ్ళందరినీ నాశనం చేసేసి, నువ్వు అసలు నాకు ఈ వేద ధర్మమే వద్దు, నేను దీన్ని ఫాలో అవను, కనిపించిన వాడి మీద ఎలా ఉరుకుతాను, వాడిని చంపేస్తానంటే ఆవిడ చూస్తూ ఊరుకోదు కదా. పట్టుకుని పడిగెట్టుకుంటున్నా వెళ్తుంటే వాడు ఎలాంటి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు? వాడిని చంపేసిన తర్వాత వాడి తలకాయలు పెరిగిపోతున్నాయి, లేదా వాడి రక్తం ఎన్ని ప్రాంతాల్లో పడితే అంతమంది రాక్షసులు బతుకుతున్నారు. అలాంటప్పుడు ఆవిడ భయంకరమైన నాలికను తెరిచి ఆ నాలిక మీద నుంచోబెట్టి వాడి తలకాయ బద్దలైపోయిన తర్వాత నాలిక రక్తం బయటపడకుండా లోపలికి లాగేసి చంపేసింది. ఆ రూపం ఆవిడది. ఆవిడ ఆ రూపంలో నువ్వు ధ్యానం చేయదలిస్తే చెయ్యి, ఏదైనా తల్లే. వచ్చింది వాళ్ళకి జంతు బలు, రక్త తర్పణాలు అవే కోరుకోరు. సాధారణంగా ఒక తల్లి సాత్వికమైనటువంటి తల్లి, ఆవిడ దేన్ని కోరుకోదండి. వాళ్ళు ఎందుకంత ఉగ్రతను పొందవలసి వచ్చింది? ఆ రాక్షసులు చేసే చేష్టలు వాళ్ళు భరించలేక. అవును సార్, అదే ఇప్పటికీ కూడా ఈ మాంత్రికులు వీళ్ళందరూ కూడా కాళికాదేవినే పూజిస్తారు. ఏది పార్వతీదేవినో లక్ష్మీదేవి పెట్టుకుని చేయమని చేయరు కదా. మరి ఆ ప్రత్యేకత ఏంటి? ఆ రూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఆ టైప్ ఆఫ్ శక్తులు వాళ్ళకి కావాలి. ఓకే. ఆ టైప్ ఆఫ్ శక్తి మీకు కావాలి. మీకు అంత అవసరం ఏముంది? మీకు ఆ టైప్ ఆఫ్ సిద్ధి కావాల్సిన అవసరం ఏముంది? మనకేముండదు కదా. మనం పుట్టాం, నీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే అసలు నేను ఎవరు అన్న దానికి ఆన్సర్ తెలుసుకుని ముందుకెళ్ళాలి. అంతేగాని నువ్వు అంత ఉగ్రతను ఆరాధన చేయవలసిన అవసరం మనకేంటి? మీకు అంత భయంకరమైన శత్రువులు ఎవడున్నాడు? ఏముండదు, మాట కూర్చుంటే మహా అయితే మనకున్నది ఓ 4 డబ్బుల గురించో, భూమి గురించో, ఇంకో దాని గురించో డబ్బు తగాదాలు తప్పితే భయంకరమైన గొడవలు ఏం లేవు కదా. మరి అంత భయంకరమైన గొడవలు ఉన్నప్పుడు మరి పాండవులు, కౌరవులు ఎంతమంది దేవతలను ఆరాధన చేయాలి? వాళ్ళు ఎలాంటి వాడు చేశాడు ఉగ్రదేవత ఆరాధన? ఇంద్రజిత్తు చేశాడు. రాముడు, లక్ష్మణుడు ఏం చేశారు చెప్పండి? అసలు ఉగ్రదేవత ఆరాధన ఎవరు చేయాలి? ఇంద్రజిత్ ఎందుకు చేశాడు? ఇర్రెస్పెక్టివ్ వాడు చేసిన విషయం తప్ప కరెక్టా అన్నది పక్కన పెట్టాయి, నేనే సర్వాధికారాన్ని పొంది ఉండాలి. అంతేగాని నేను ప్రకృతికి పాజిటివ్గా వెళ్ళానా, విరుద్ధంగా వెళ్ళానా అన్నది నాకు అనవసరం. నేను ఈ పూజ చేసి ఈ రథం ఎక్కితే వాడు ఎంతటి వాడైనా చచ్చిపోవాల్సిందే. అలాంటి వాడిని కూడా రాముడు, లక్ష్మణుడు సాధారణమైన మానవులు కొట్టారు. వాళ్ళు దేవతలని చెప్పాల. వాళ్ళు లక్ష్మణుడు కొట్టాడు ఇంద్రజిత్తుని. ఎలాంటి వాడు ఎంత ఉగ్రత ఉపాసన చేసినా భగవంతుడు ఎప్పుడు ధర్మం వెనకాలంటాడు. ధర్మం ఉన్నవాడిని ఆ ధర్మమే కాపాడుతుంది. మనం ఏమి చేసినా సరే అల్టిమేట్ మీరు ఎవరినైనా చూసుకోండి, ఎంత భయంకరమైన ఉపాసన చేసిన వాళ్ళైనా చూసుకోండి, ఇప్పుడు చివరికి ఎలా ఉన్నాడు. అద్భుతమైన మాట చెప్పారు. ఉపసంహారం అద్భుతంగా ఉంది.